నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ధను రాశి వారికి కుంభరాశిలో ఉన్న శని భగవానుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు తెలుసుకుందాం. ధను రాశికి అధిపతి గురు బృహస్పతి. సో ఈ బృహస్పతికి శని భగవానుడికి ఇద్దరు ఒక రకంగా విరోధులని చెప్పొచ్చు, శత్రువులని చెప్పొచ్చు. సో అంత మంచి ఫలితాలు మటుకు ఈ ధను రాశి వారికి కలగజేయడం అనమాట. అలాగే శని భగవానుడు వీరికి ద్వితీయాధిపతి అవుతాడు, తృతీయాధిపతి అవుతాడు. సో వీరు ఎవరికన్నా డబ్బులు బయట ఇస్తే లేదా కుటుంబం నుంచే కొద్దిగా వీరికి అనుకోని సంఘటనలు ఎదురవటం, లేదా కుటుంబంలో కలహాలు ఏర్పడటం, కుటుంబంలో సఖ్యత ఏర్పడకపోవడం, కుటుంబంలో ఏదైనా డబ్బు లావాదేవీలు ఏమన్నా జరిగితే అవి తొందరగా ఏమంటారు ఒకరికి రాకుండా అవి చిలికి గాలివాన అవుతుంది అంట కదా. సో ఆ విధంగా పెద్దగా చేసుకొని పెద్దగా అయ్యే అవకాశాలు, పెద్ద పోట్లాటలు దాకా దారి తీయడం, ఒక్కోసారి కోర్టు కేసుల దాకా వెళ్ళిపోవటము, లేకపోతే పెద్ద కుటుంబము చిన్న భిన్నమై విడిపోవడం, అలాంటి అవాంతరాలు మనకి ఈ ధను రాశి వారికి శని భగవాన్ సంచార రాశి ఫలితాలు ఇస్తాడు. అలాగే తృతీయ అధిపతి కూడా అవుతాడు కాబట్టి అటు సోదరిమణుల నుంచి ఏమంటారు యాంటీ అయిపోవడము, లేదా సడన్ గా వీళ్ళకి యాంటీగా అయిపోవడము, కమ్యూనికేషన్, జర్నలిజం, మీడియా, సోషల్ మీడియాలో ఉన్న వారికి కూడా సడన్ గా వారికి జాబ్లో అనుకుని అవంతరాలు ఎదుర్కోవడం, లేదా ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఫలితాలు వీరికి సరిగ్గా రాకపోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ వీరికి ఈ సంవత్సరం పొడుగునా ఉండే అవకాశాలు చాలా మనకి కనిపిస్తాయి అన్నమాట. కనిపించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే శని భగవానుడు కుంభరాశి నుంచి మేషరాశిని చూస్తాడు కాబట్టి మేషరాశి వీరికి పంచమ రాశి అవుతుంది ధను రాశి వారికి. కాబట్టి సంతానం విషయంలో వీరికి సంతానం నుంచి లేదా సంతానం ఎక్స్పెక్ట్ చేద్దామని అనుకునే వారికి కూడా చాలా డిలే అయిపోవడము, సంతానం నుంచి సత్ఫలితాలు పొందకపోవటం, దురాశ దుఃఖానికి చోటు కలగటం, సంతానం నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా వీరికి ఏదన్నా బ్యాడ్ న్యూస్ వినటము, లేదా సంతానానికి ఏదైనా ఇబ్బంది పాలవటము, లేదా సంతానానికి సడన్గా ఏదన్నా ఏమంటారు అనుకోని ప్రమాదాలు జరిగిపోవడం, ఇలాంటివన్నీ మనకి ఈ సంవత్సరం పొడుగునా ఉంటుంది. కాబట్టి కొద్దిగా సంతాన విషయంలో చాలా తగు జాగ్రత్తలు వహించడం. జాగ్రత్తలు ఎలా వహించడం అని అంటే కొద్దిగా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలి, లేదా ఏదైనా కొత్త వెహికల్ తీసుకోవాలి అని అనుకునే వారికి కూడా ఈ ఇయర్ కొద్దిగా కట్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. అలాగే అటు నుంచి సింహరాశిని కూడా చూస్తాడు కాబట్టి సింహరాశి వీరికి నవమం అవుతుంది. సో నవమం అటు తండ్రికి, అటు గురుస్థానానికి, అటు తీర్థయాత్రలు ఏమైనా చేసుకునే వారికి కూడా ఇబ్బంది పరిస్థితి కలిగే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. తండ్రికి అనారోగ్యం గురయ్యే అవకాశాలు, గురువు నుంచి సరి అయిన సపోర్ట్ దొరకకపోవడం, వీరికి గురువు నుంచి సడన్గా అభిప్రాయ భేదాలు కలగడం, ఇలాంటి లేదా వీరు ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్తే అక్కడ ఏమంటారు అనుకున్న విధంగా వీరు ప్లాన్ చేసుకున్న ఒక విధంగా అక్కడ జరిగేది సంఘటనలు అనుకోని సంఘటనలు గురైపోవడం, ఏదైనా ఫ్లైట్ క్యాన్సిల్ అవడము, లేకపోతే ఇంకేదన్నా తుఫాన్ వచ్చి వీరు చేసుకోవాల్సిన ప్రయాణం ఆగిపోవడము. సో వీరేంటంటే దూర ప్రయాణాలు చేసుకోకపోవటము మంచిది. విదేశీయానం చేసుకోకుండా ఉంటేనే ఏదో సడన్ విజిట్ చేద్దామని అనుకునే వారికి కూడా అంత మంచి టైం అయితే కాదని చెప్పచ్చు. అలాగే వృశ్చిక రాశిని కూడా చూస్తుంటాడు కాబట్టి వృశ్చిక రాశి వీరికి లాడ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, హాస్పిటలైజేషన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీరేంటంటే ముందరే వీరికి ఇవన్నీ రావద్దు అని అనుకుంటే ఖచ్చితంగా హాస్పిటల్స్ విజిట్ చేసి అక్కడ ఉన్న రోగులకి కొద్దిగా సహాయ సహకారాలు చేయలేకపోతున్నాము అని అంటే ఖచ్చితంగా ఏదన్నా అక్కడ డబ్బు పంపే ఏర్పాటు చేస్తే మటుకు చాలా మంచి ఫలితాలు వీరికి కలుగుతాయి అన్నమాట. సో వీరేంటంటే
అటు గురువారాలు శనివారాలు, గురువారాలు దత్తపారాయణం, దత్తక్షేత్రాలు విజిట్ చేయటం, ఓం శ్రీ గురు దత్తాయ నమః అనే స్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే కూడా చాలా బాగుంటుంది. శనివారము వీరు శనికి సంబంధించిన ఆరాధన అంటే హనుమాన్ చాలీసా, హనుమాన్ కవచం, ఆంజనేయ స్వామి దండకం చేసుకొని నీలిమ రంగు వస్తువులు కూడా ఇస్తే కూడా దానం చేస్తే కూడా చాలా మంచిది అనమాట. మీనరాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారికి కూడా మనం మకర కుంభం ఎలా అనుకుంటున్నామో ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి శని, అలాగే మనం అనుకున్నట్టుగానే ఈ లగ్నాల వరకు యాంటీ, ఏ లగ్నాల వరకు ఫ్రెండ్లీ అవి చూసుకోవాలి. అవి చూసుకొని ఫలితాలు దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మటుకు ఖచ్చితంగా ఆ ఏళ్ళనాటి శని నుంచి మనం విముక్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ మీన రాశి వారికి మీన రాశి అయినా లగ్నం వరకైనా కానీ ఫ్రెండ్లీ లగ్నాల వరకైనా ఖచ్చితంగా ఏళ్ళనాటి శని అయితే ఖచ్చితంగా పీడింపబడుతుంటుంది. అలాగే మీన రాశికి ద్వితీయ రాశి అవుతుంది. కుంభరాశి వారికి కుంభం నుంచి ద్వితీయం అవుతుంది. ద్వితీయం కుటుంబం అవుతుంది. కుటుంబంలో కొన్ని కలతలు ఎదుర్కొనే అవకాశాలు, డబ్బు కూడా అవుతుంది. దాచుకున్న డబ్బు అవుతుంది ద్వితీయం కాబట్టి. దాచుకున్న డబ్బు పరాయిల సొమ్ము అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఈ సంవత్సరం అవుతుంది. కాబట్టి ముందరగానే మీరు ఎక్కడన్నా దాన ధర్మాలు ఏదన్నా ఆర్ఫనేజెస్కో లేకపోతే ఏదైనా ఓల్డేజ్ హోమ్కో కొద్దిగా ఫస్ట్ రాగానే మీకు ఏదన్నా జాబ్లో ఉన్నట్టయితే జాబ్లో ఫస్ట్ మీరు శాలరీ రాగానే ఒక 5% 10% డొనేట్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మీరు 5-10% దానం చేసుకోకపోతే ఓ 20% 30% ఎలా లాక్కోలో శని భగవానుడు అలా లాగేసుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ముందరగానే మీరు చేసుకున్నారనుకోండి, ఓహో ఈ జాతకులు ముందరగానే చేస్తున్నారు, మనం చూసి ఆచితూచి వీళ్ళ నుంచి తీసుకోవాలి. కాబట్టి ఇంకో ఏదన్నా విధంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ మీన రాశి వారికి ఏంటంటే మేషం ద్వితీయం అవుతుంది. కాబట్టి మేషరాశిని కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు చూస్తాడు. కాబట్టి సో సేమ్ అలాగే కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు, కుటుంబంలో సఖ్యత లేకపోవడము, లేదా ఫేస్కి ఏదన్నా సడన్గా ఏదన్నా గాయాలు లేదా దురదలు, పుక్కులు రావటం, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు, చిరాకులు చికాకులు, చాలా కుటుంబంలో భేదాభిప్రాయాలు రావటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు, డబ్బు వల్ల కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు ముందరగానే ఇప్పుడు చెప్పినట్టుగానే ముందరగానే డబ్బులు ఎక్కడైనా డొనేట్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కుంభరాశి నుంచి సింహాన్ని చూస్తాడు. కాబట్టి మీన రాశి వారికి షష్టం అవుతుంది. కాబట్టి షష్టం రుణ రోగ శత్రు పీడ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఫ్రెండ్లీ లగ్నాల వరకు అయితే ఇది ఏమంటారు మంచి అవకాశం. లోన్స్ పొందడానికైనా కానీ, దీర్ఘకాలికమైన రోగాలు ఉన్నాయి వాటికి ఉపశమనం మెడిసిన్ లభించడం, లేదా ఏమంటారు ఏమన్నా దీర్ఘకాలికమైన రోగాలు వారికి సడన్గా నయమైపోవడము, సడన్గా వారికి చికిత్స లభించడం, ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయన్నమాట. అలాగే శత్రుపీడ కూడా తగ్గిపోవడం, అంటే సడన్గా శత్రువులు మారిపోవడం అన్నా, లేకపోతే వారు ఎక్కడో వెళ్ళిపోవడము, లేకపోతే ఎందుకులే వీళ్ళతో ఇంతకాలం మనం శత్రువుతో నిభాయిస్తున్నాం కాబట్టి అది తొందరగా లేదా ఏదైనా మధ్యవర్తిత్వం కమ్యూనికేషన్ వల్ల అది బ్యాలెన్స్ అయిపోవడం, ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు అది ఫ్రెండ్లీ అయితే అవుతాయి. అదే యాంటీ అయితే మటుకు ఖచ్చితంగా ఇవి చెప్పుకునేవన్నీ మనం చెప్పుకున్న రుణ రోగ శత్రుపీడ ఎక్కువగానే వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉంటాయి అన్నమాట. అలాగే వృశ్చికాన్ని కూడా చూస్తాడు శని భగవానుడు అక్కడి నుంచి. కాబట్టి కుంభరాశి నుంచి. కాబట్టి వీరికి అది నవమం అవుతుంది. సో నవమం ఏంటంటే తీర్థయాత్రలు, తండ్రి గురుస్థానం ఇవన్నీ అన్నా కదా. గురువు నుంచి సడన్గా వీరికి విభేదాలు, లేకపోతే తండ్రి అనారోగ్య పాలు అవ్వటము,
గురు నుంచి ఏదన్నా లభించాల్సిన విద్య వీరికి లభించకపోవడం, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవాంతరాలు ఎదుర్కోవటం. సో అందుకే నేను చెప్తా ఇలాంటి మళ్ళీ చెప్తాను, యాంటీ లగ్నాలు అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం పొడుగునా రేపు నెక్స్ట్ ఇయర్ 2025 31 మార్చి దాకా మనకి శని భగవానుడు ఇక్కడే సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏలినాటి శని ఉంటుంది. రేపు తర్వాత కూడా ఏలినాటి శని ఉంటుంది. రేపు ఇంకా 2.5 years కూడా ఏలినాటి శని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు దూర ప్రాంతాలు విజిట్ చేయాలని అనుకున్న వారికి కూడా చేయకపోవడమే మంచిది. దగ్గర ప్రాంతాల్లో ఏదైనా గుళ్ళు గోపురాలు విజిట్ చేస్తే మటుకు చాలా మంచిది. అలాగే మీనరాశి వారు గురువారాలు, దత్త క్షేత్రాలు విజిట్ చేయడం, లేకపోతే దత్తపారాయణ చేసుకోవడం, నీలిమ రంగు వస్త్రాలు శనివారం శని భగవానుడు ప్రీతి కొరకు నూనె దానం శనివారం చేసుకుంటే, దీపారాధన కోసమైనా కానీ ఆవ నూనె, నువ్వుల నూనె కనుక శనివారం ఇచ్చి, అలాగే శని ప్రీతి కొరకు శని జపం, తర్పణం, హోమం, దానం ఇవన్నీ చేసుకుంటే మటుకు మీనరాశి వారికి కూడా సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది.